గైస్ ఫైనల్లీ ఐపీఎల్ సమ్మర్ శంఖానికైతే సర్వం సిద్ధం కావడం జరిగింది. మరికొన్ని గంటల్లో ఐపీఎల్‌కి సంబంధించిన యుద్ధం అయితే టీమ్స్ మధ్య అయితే మొదలు కాబోతుంది. ఐపీఎల్ అనే ఘట్టం 65 రోజులు 74 మ్యాచ్లు 13 గ్రౌండ్లు చూడడానికి ప్రపంచం మొత్తం సిద్ధంగా ఉంది. అలాగే చూయించడానికి జియో హాట్‌స్టార్‌తో పాటు స్టార్ స్పోర్ట్స్ కూడా సిద్ధంగా ఉంది. అలాగే బెట్టింగ్ వేయడానికి బెట్టింగ్ రాయలు కూడా సిద్ధంగా ఉన్నారు. అబ్బబ్బబ్బా! ఏమన్నా రైమింగా ఏమన్నా అప్పుడప్పుడు ఇలా వచ్చేస్తుంటాయి భయ్యా. ఇలా రైమింగ్ చెప్పినందుకన్నా ఒక లైక్ వేసుకోండి భయ్యా. ఎందుకంటే ఈజీగా రాలేదు భయ్యా. 7, 8 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే వచ్చింది. ఎందుకు అబద్ధం చెప్పడం, నిజం చెప్తే అయిపోద్ది కదా! అలాగే బెట్టింగ్ ఏకంటారు నాయన, బెట్టింగ్ రాయలు జీవితాలు పోతున్నాయి అక్కడ. సో ఫైనల్‌గా మనము ఐపీఎల్‌కి సంబంధించి సెరమనీ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఏదైతే ఈరోజు మ్యాచ్ స్టార్ట్ కాబోతుందో ఆ సెరమనీ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఒకవేళ వర్షం పడకపోతే ఈసారి చాలా గ్రాండ్‌గా అయితే ప్లాన్ చేయడం జరిగింది. దిశా పటాని, కరణ్ అలాగే శ్రేయా ఘోషాల్ వంటి సింగర్స్ అయితే పర్ఫార్మెన్స్ చేయడానికి రావడం జరుగుతుంది. అలాగే ఈ మ్యాచ్‌ని ఎవరైతే కేకేఆర్ ఇంకా ఆర్సీబీకి మధ్యలో ఈడెన్ గార్డెన్‌లో జరగబోతుంది కాబట్టి, ఈ మ్యాచ్‌ని చూడడానికి కేకేఆర్ ఓనర్ షారుఖ్ ఖాన్ అండ్ షారుఖ్ ఖాన్‌తో పాటు మన సల్లుబాయ్ సల్మాన్ ఖాన్, కన్నడ వీరుడు సల్మాన్ ఖాన్ కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రంజాన్‌కి సికిందర్ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఈజీగా ప్రమోషన్ కూడా అయిపోతుంది కదా! సో ఆ విధంగా అని కాదు. కానీ ఇద్దరు అయితే రావడం జరుగుతుంది. షారుఖ్ ఖాన్ ఇంకా సల్మాన్ ఖాన్ ఇద్దరు అయితే గ్రౌండ్‌కి అయితే మ్యాచ్ చూడడానికి రావడం జరుగుతుంది. సో ఈ ఐపీఎల్ అనే పెద్ద ప్లాట్‌ఫామ్ పైన ఇండియాకి సంబంధించిన ఇద్దరు బడా హీరోలను అయితే చూసే అవకాశం అయితే ఆడియన్స్‌కి అయితే దక్కడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈసారి ఐపీఎల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే ఈసారి చాలా టీమ్స్‌లో ప్లేయర్స్ అయితే మారడం జరిగింది. ఈ టీం నుంచి ఆ టీంలోకి, ఆ టీం నుంచి ఈ టీంలోకి అలా చాలామంది ప్లేయర్స్ అయితే మారడం జరిగింది. అలాగే ప్లేయర్స్‌తో పాటు టీమ్ క్యాప్టెన్స్ కూడా మారడం జరిగింది. చాలా టీమ్స్‌కి సంబంధించిన క్యాప్టెన్స్ కూడా మారడం జరిగింది. ఈరోజు ఏదైతే కేకేఆర్‌కి ఇంకా ఆర్సీబీకి మ్యాచ్ జరగబోతుందో ఆ రెండు టీమ్స్ సంబంధించిన క్యాప్టెన్స్ కూడా మారడం జరిగింది. సో కేకేఆర్‌కి వచ్చేసి అజింక్య రహానే అయితే లీడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఆర్సీబీ వచ్చేసి రజత్ పటిదార్ అయితే లీడ్ చేయడం జరుగుతుంది. సో క్యాప్టెన్స్ డిఫరెంట్‌గా మారడం జరిగింది కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. ఐపీఎల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా డిఫరెంట్‌గా అయితే ఉండబోతుంది. ఫైనలీ ఏదైతే కేకేఆర్‌కి ఆర్సీబీకి ఈరోజు మొదటి మ్యాచ్ జరగబోతుందో ఈ మొదటి మ్యాచ్‌లో బోని ఎవరు కొట్టబోతున్నారు అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అలాగే ఈ రెండు టీమ్స్ సంబంధించి కూడా మ్యాచ్ను గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. విన్నింగ్ రేషియో ఎవరిపైన ఎక్కువగా ఉంది. సో ఈడెన్ గార్డెన్లో ఈ రెండు టీమ్స్ సంబంధించిన రికార్డులు ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒక్కసారి మాట్లాడుకున్నట్టయితే, ఇక ఈడెన్ గార్డెన్లో ఇప్పటివరకు కేకేఆర్ ఆర్సీబీ అయితే ఓవరాల్గా 12 మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది. ఈ 12 మ్యాచ్ల్లో కేకేఆర్ అయితే హోమ్ గ్రౌండ్ కాబట్టి, అలాగే హోమ్ గ్రౌండ్ ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి దాదాపు కేకేఆర్ ఇక్కడ 12 మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లు అయితే గెలవడం జరిగింది. అలాగే ఆర్సీబీ ఇక్కడ 4 మ్యాచ్లు అయితే గెలవడం జరిగింది. అంటే 12లో 8 కేకేఆర్, 4 ఆర్సీబీ అయితే గెలవడం జరిగింది. సో విన్నింగ్ రేషియో అనేది ఇక్కడ పై చేయి అనేది కేకేఆర్ది ఉంది హోమ్ గ్రౌండ్లో ఈడెన్ గార్డెన్లో. అలాగే ఈ రెండు టీమ్స్ కూడా ఈడెన్ గార్డెన్ పక్కన పెడితే ఓవరాల్గా ఈ 17 సీజన్లో 34 సార్లు ఫేస్ టు ఫేస్ తలపడడం జరిగింది. 34 మ్యాచ్ల్లో ఈ రెండు టీమ్స్ కూడా కేకేఆర్ 20 మ్యాచ్లు గెలవడం జరిగింది. ఆర్సీబీ 14 మ్యాచ్లు అయితే గెలవడం జరిగింది. సో ఇక్కడ కూడా పై చేయి కేకేఆర్దే ఉంది. ఈసారి ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆర్సీబీలో లాస్ట్ ఇయర్ కంటే ఈసారి కొంచెం బలమైన టీం కనిపిస్తుంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఫలితాలు అయితే డిఫరెన్స్గా వచ్చే అవకాశం ఉంటుంది. చాలా టీమ్స్ కూడా ఈసారి ఫలితాలు అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక 10-15 మ్యాచ్లు అయ్యేంత వరకు ఎవరు ఏ విధంగా ఉన్నారు, ఎవరు ఏ విధంగా ఆడుతున్నారని ఖచ్చితంగా మనం చెప్పలేం. కానీ ఈ రెండు టీమ్స్ మధ్యలో ఈరోజు అదిరిపోయే మ్యాచ్ అయితే జరగబోతుంది. ఒకవేళ వర్షం పడకపోతే, ఎందుకంటే వర్షం పడే అవకాశం దాదాపు 60% అయితే ఉండబోతుందంట. సో మ్యాచ్ జరగడానికి కనీసం 40% మాత్రమే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం పడుతుంటే కంటిన్యూగా కొన్ని ఓవర్లు అయితే కుదించే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. సో హోప్ ఫస్ట్ మ్యాచ్కి వర్షం పడొద్దని కోరుకుందాం. ఎందుకంటే ఇప్పటివరకు పోయిన 17 సీజన్ల కంటే 18వ సీజన్ అయితే చాలా గ్రాండ్గా అయితే ప్లాన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సీజన్లో మొదటి మ్యాచ్ అదిరిపోయే విధంగా ఉండాలని చెప్పి కోరుకుందాం. ఈరోజు కేకేఆర్కి ఆర్సీబీకి ఏదైతే మ్యాచ్ జరగబోతుందో ఈ మ్యాచ్లో ఎవరు విన్ అయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటారో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ మీ వరకు రావాలంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జై హింద్, జై భారత్, నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.